చేయవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. సహోదరులారా, ప్రభు యొక్క రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. నా వైపు చూడాలి. ఇక్కడ పై వచనంలో చూస్తే రాకడను గుర్చిన సందర్భాన్ని చూపిస్తూ కింద కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. నేను ఆ రాకడను గురించి చెప్పను, కానీ మీరందరూ నాతో పాటు చెప్పాలి. విలువైన భూఫలం. అందరూ మాట్లాడాలి, అందరూ చెప్పాలి. చూడండి, ఒక వ్యవసాయకుడు కష్టపడి ప్రయాసపడి విత్తనం వేస్తాడు. ఆ విత్తనం వేసిన వెంటనే దేని కొరకు ఎదురు చూస్తాడు అంటే విలువైన భూఫలము కొరకు ఎదురు చూస్తాడు. ఆ విలువైన భూఫలం ఎలా పొందుకోగలుగుతాడు? ఆ విలువైన భూఫలాన్ని ఎవరివ్వగలరు? ప్రయాసతో విత్తింది వ్యవసాయకుడైనా కనికరించాల్సింది, కృప చూపించాల్సింది దేవుడు. ఒక వ్యవసాయకుడు కష్టముతో ప్రయాసతో విత్తనం వేస్తాడు, కానీ దయ చూపించాల్సింది దేవుడే. ఆ వ్యవసాయకుడు ఒక సేవకుడు. ఈరోజు ఈ భారతదేశ క్షేమం కొరకు ప్రార్థించే సేవకుల ప్రయాసం ఒక్కటే. మేమందరం ప్రయాసతో విత్తనం వేస్తున్నాం, కానీ ఆ విత్తనము విలువైన భూఫలముగా మారి రేపు ఆశీర్వాదకపు పంటగా అనేకుల జీవితాల్లో ఆశీర్వాదపు దీవెనకరమైన పంటగా అది ఉండాలి అంటే దాని కొరకు ఒక వ్యవసాయకుడు కనిపెట్టినట్లుగా ఒక దైవజనుడు విలువైన భూఫలం మన భారతదేశంలో ప్రతి చోట ఒక శ్రేష్టమైన దైవికమైన పంట కనబడాలని ప్రయాసతో విత్తుతున్నాం. ఇది ప్రభునందు ప్రయాసం, మనుషుల కొరకు ప్రయాసపడే ప్రయాసం కాదు. ఒక లోక సంబంధి అయిన వ్యవసాయకుడు ఒక విలువైన భూఫలము కొరకు ఎలాగున్న కనిపెడుతున్నాడో, ఆత్మ సంబంధముగా వ్యవసాయాన్ని, ఈ పొలాన్ని దేవుడు మాకు ఇచ్చి ఉండగా ఈ పొలము కూడా ప్రయాసతో విత్తుతున్న ఈ ప్రయాసానికి తగిన ఒక భూఫలం మా సేవలో కానీ, మన విశ్వాస జీవితంలో కానీ, క్రైస్తవ కుటుంబాల్లో కానీ, భారతదేశంలో కానీ ఒక విలువైన భూఫలముగా క్రైస్తవులందరూ మారాలంటే, క్రైస్తవ సంఘాలన్నీ విలువైన భూఫలాలుగా మార్పు పొందాలంటే ఈ ప్రయాసను, ఈ కనికరాన్ని చూసి నా దేవుడు కనికరించాలి. విలువైన భూఫలముగా మన సేవలన్నీ మారిపోవాలి. ఇదే మా టార్గెట్. మేము ప్రయాసతో విత్తిన ప్రతిదానికి ఫలము కనపడాలి. అయ్యో, వ్యర్థముగానే ఇంతగా ప్రయాసపడితిమా అన్న బాధ మాకు మిగిలిపోకూడదు. మా ప్రయాసకు తగిన ఫలాన్ని మా దేవుడు మాకు ఇచ్చాడు అనే ఒక మంచి సాక్ష్యముతో మేము ప్రజల ఎదుట కనబడాలి. ఒక వ్యవసాయకుడు విలువైన భూఫలం కొరకు కనిపెడతాడు కదా, అలాగే మీరందరూ ఒక విలువైన భూఫలము కొరకు కనిపెట్టే వారముగా మనమందరూ ఉండాలి. ఒక దినం వస్తుంది, మనం విత్తిన ఈ విత్తనానికి తగిన ఫలాన్ని మనం కల్లారా చూస్తాం. దాన్ని కోసుకునే కృప నా దేవుడిస్తాడు. ఒక దినమున పరిశుద్ధులందరూ విత్తారు, ఆ పంటను మనం కోసుకుంటున్నాం. ఇప్పుడు మనం విత్తుతున్నాం, రాబో తరం వారు ఈ పంటను కోసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థించే సంఖ్య ముఖ్యం కాదు, పోరాడే సంఖ్య ముఖ్యం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది గుండె లోతుల్లో నుండి ప్రయాసతో విత్తుతున్నారనేది ముఖ్యం. ఇక్కడ వేల సంఖ్య ముఖ్యము కాదు, విత్తుచూ పోవువాడు కన్నీళ్లతో విత్తుచున్నాడా లేదా ముఖ్యం. ఎలా విత్తుతున్నామన్నది ముఖ్యము కాదు, అది కన్నీళ్లతో విత్తిందైతే దాని రిజల్ట్, దాని ఫలం
పనులతో మోసుకెళ్లే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమె నమ్మదగిన దేవుడండి మన పక్షమునున్నాడు. హల్లెలూయా. ఒక లోకంలో ఉన్న వ్యవసాయకుడు విత్తనం వేస్తే విలువైన భూఫలం రావాలని ఎదురు చూస్తాడు. దాని కొరకు ఏం చేస్తాడంట అంటే తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆ పొలం మీద పడాలని కనిపెట్టుకొని ఎదురు చూసినట్లుగా ఈరోజు మన సంఘాలు, మన సేవలు ఒక విలువైన భూఫలముగా మారు నిమిత్తం మనమందరం కనిపెట్టుకోవాలి. దేని కొరకు అంటే కడవరి వర్షము కొరకును తొలకరి వర్షము కొరకు. వేశావు కానీ వర్షం రాకపోతే, విత్తనం వేశావు కృప దిగి రాకపోతే, విత్తనం వేశావు ఫలించే దేవుడు కనికరించకపోతే నీ ప్రయాస వ్యర్థమే. కానీ లోకంలో ప్రయాసపడే వాళ్ళ ప్రయాసలు వ్యర్థమవుతాయి. కానీ ప్రభునందు ఉన్న ఈ ప్రయాసం, ప్రభునందు ఉన్న ఈ శ్రమ, ప్రభునందు ఉన్న ఈ కష్టం, ప్రభునందు విత్తుతున్న ఈ విత్తనం, ప్రభునందు నాటుచున్న ఈ ప్రయాసతో కూడిన దైవికమైన విత్తనాలన్నీ రేపు ఒక ఫలభరితముగా మారబోతున్నాయి అనే సత్యాన్ని మీరు మర్చిపోద్దు. ఈ మరిపేడ ప్రాంతంలో 20 నెలలుగా మీరు విత్తుతున్న ఈ విత్తనానికి ఒక దినమున, ఒక తరములో మనమందరము సమృద్ధి పంటను ఖచ్చితంగా చూడటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి పంటను నా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్తాం విశ్వాసంతో. నీ ప్రయాసకు తగిన ఫలాన్ని నా దేవుడు ఇస్తాడు. విశ్వసించండి. మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి. అవిశ్వాసులుగా మారొద్దు. ఎందుకంటే ఒకప్పుడు మన పితరులు విత్తిన విత్తనానికి తగిన ఫలముగా మనమే పంటగా మారాం, మనమే ఫలాలుగా ఉన్నాం. కానీ మనం విత్తిన దానికి మన నెక్స్ట్ తరం, నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన ఫలముగా మన కళ్ళ ముందు కనబడాలి. అందుకని దేవుడు ఏం చేయమంటున్నాడంటే తొలకరి వర్షము కొరకు కడవరి వర్షము కొరకు కనిపెట్టండి అంటున్నాడు. ఈరోజు ఒక శ్రేష్టమైన ఉపదేశంతో మీ వద్దకు వచ్చాను. దేశమంతా తొలకరి వర్షం కడవరి వర్షం పడాలి. అది దైవీకమైన వర్షం, అది దైవీకమైన పంట, అది దైవీకమైన ఫలము, విలువైన ఆత్మ సంబంధమైన భూఫలం మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో విలువైన దేవుడు కోరుకునే ఆశించగలిగిన ఒక ఫలాన్ని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఫలం ఎక్కడి నుంచి వస్తుందంటే తొలకరి వర్షమును కడవరి వర్షమును భూమి మీద పడ్డప్పుడు, ఆ భూమి సంఘమే, ఆ భూమి పరిచర్యే, ఇదంతా ఆత్మ సంబంధమైన పొలం. ఈ ఆత్మ సంబంధమైన పొలములో ఆత్మ సంబంధమైన వ్యవసాయకుడు దైవజనుడు. ఆ దైవజనుడు విత్తుతున్న ఈ ప్రయాసతో కూడిన విత్తనాలన్నీ ఫలించి ప్రభు ఎదుట నిలుచున్నట్లుగా, విలువైన భూఫలముగా మారునట్లుగా మనందరం కనిపెట్టుకోవాల్సింది ఒకటే: తొలకరి వర్షమును కడవరి వర్షమును మన ప్రాంతాల్లో కురిపించబడాలి. మీరు అనుకోవచ్చు, ఇది సాధ్యమా? ఎస్, నేను నమ్ముతున్నాను. ఈ దినపు ప్రార్థన గాలిలో కలిసిపోయేది కాదు, సింహాసనం యొద్దకు చేరేది. ఈ దిన ప్రార్థన ప్రభు యొక్క సింహాసనానికి తాకి ఒక దినమున ఖచ్చితంగా ఒక నూతన కార్యాన్ని ప్రభు ప్రారంభిస్తాడు. విశ్వాసంతో నేను చెప్తున్నా. దానికి సాక్ష్యం నేను చెప్తాను, వినండి. చిన్న సాక్ష్యం. దైవజనులు సురేషయ్య గారు సజీవంగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మహిమలో ఉన్నాడు, మహిమలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. శరీరధారిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో బ్రతికి సేవ చేస్తున్నప్పుడు, మేము ప్రతి సంవత్సరంలో ఆగస్టు 15కి, బాగా వినాలి, ఆగస్టు 15కి సంఘస్థులందరూ కూడా ఆ గోదావరి నది, అప్పుడు నది ఉండేది కాదు, ఎప్పుడు కూడా ఎండిపోయినట్లుగా ఉండేది. ఆ గోదావరి గంగకెళ్ళి చక్కగా సంఘస్థులందరితో సరదాగా ఆ ప్రాంతానికి వెళ్ళి కొద్దిసేపు గడిపి 1 గంట 2 గంటలు ఆ నదిలో కూర్చొని నశించిపోతున్న దేశం కొరకు ప్రార్థించేవాళ్ళు. అలా ప్రార్థన చేసిన తదుపరి అందరూ కలిసి భోజనాలు తెచ్చుకుంటే ఆ అందరి భోజనాలు ఒక చోట కలిపేసి సార్వత్రిక భోజనం, అన్ని భోజనాలు ఒక చోట కలిపేసి అందరూ కలిసి అదే భోజనం తిని సంతోషంగా ప్రార్థన చేసుకొని వచ్చేవాళ్ళం.
ఒకరోజు మేమందరం కూర్చొని ఒక ప్రార్థన చేశాం. అలా సంవత్సరం చేసేవాళ్ళం. నేను సేవకు వచ్చిన ఆరంభంలో అలా 3 సంవత్సరాలు వెళ్ళాం. మేమందరం కూర్చొని ప్రార్థన చేస్తూ చేతులు ఎత్తుతూ దైవజనుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఒక అంశం చెప్పాడు. ఆ అంశం ఏంటంటే, అప్పటికి మనకు తెలంగాణ రాలేదు, అప్పటికి ఆంధ్ర డివైడ్ కాలేదు. కానీ విశ్వాసంతో మేమందరం చేతులు ఎత్తి ప్రార్థించింది ఏంటంటే, ప్రభువా, ఈ గంగ, ఈ నీళ్లు ఎప్పుడు కూడా ఇసుక కనబడనట్లుగా ఎప్పటికీ నీళ్లు నిలిచి ఉండాలని ఆ దినాల్లో దైవజనులు విశ్వాసంతో ప్రార్థన చేయించాడు మాతో. ఒకటే కన్నీళ్లతో ఏడుస్తున్నాడు, ప్రభువా, ఈ ప్రాంతంలో ఎప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉండాలి, ఎప్పుడు పచ్చగా ఉండాలి ఈ ప్రాంతం అని ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దైవజనులు 2017లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటికి కాళేశ్వరం బ్రిడ్జి కాలేదు. కాళేశ్వరం బ్రిడ్జి కూడా అప్పటికి కంప్లీట్ కాలేదు. నీళ్లు నిలబడతాయి అనేది కూడా తెలియదు. వర్షం వస్తే వచ్చినట్లు వెళ్ళిపోయేది, నిలకడ లేవు. కానీ ఆ దినాల్లో మేము చేసిన ఆ ప్రార్థన ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? నిండు జలాలుగా, ఇప్పటికి ఇసుక కూడా కనపడని జలాలు, గోదావరి జలాలు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉన్నాయో రివర్స్ పంపరింగ్ ద్వారా వాటర్ అన్నీ కూడా అన్ని చెరువులకు నింపుతూ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండటానికి కారణం కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ మంత్రులు కాదు. ఒకనాడు పరిశుద్ధులు విశ్వాసముతో ఆ నదిలో కూర్చొని ప్రార్థన చేసిన ఆ ప్రవాహపు ప్రార్థన ఈ రోజంతా నీళ్లు, ఎటు చూసిన నీళ్ళే నిలిచిపోయాయి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఒకప్పుడు విశ్వాసంతో దైవజనులు చేసిన ఆ ప్రార్థనకు నీరు నిలబడిందే. ప్రజలు బ్రతకటానికి నదిలో నీళ్లు నిలబడ్డాయే. మనం ఆత్మ సంబంధంగా ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైన ఉజ్జీవముతో కూడిన అభిషేకం నిలబడదా? నీళ్లను ఆపగలిగిన దేవుడు సంఘంలో జీవ జలపు ఊటలను మన కొరకు నిలబెట్టలేడా? ఆమేన్. ఒక నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసి ప్రజలకు నీటిని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఈరోజు మన సంఘాల్లో, మన ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం ప్రార్థన చేయగలిగితే జీవ జలపు ఊటను నదిగా మార్చి ఆ నదంతా ప్రతి సంఘములోనికి వెళ్ళి, ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళి, ప్రతి చోట ఎండిన ప్రతి చోట, ఆ నది వెళ్ళిన ప్రతి చోట సకల జనులు బ్రతుకున్నట్లుగా, ఎండిపోయిన వృక్షాలన్నీ ఫలభరితంగా మార్చబడినట్లుగా ఆ జీవ జలపు నదిని నా దేవుడు ప్రార్థనలో పుట్టిస్తాడు. అది ఎండిపోని నది. విశ్వసించగలుగుతున్నారా? ఇది విశ్వాసం ఉంచి చేయాల్సిన ప్రార్థన. విశ్వాసం ఉంచండి, తప్పకుండా కార్యం చేస్తాడు. ఇవన్నీ కూడా దైవజనులతో ఉన్న అనుభవాలు. ఈ రామగుండం పరిసర ప్రాంతాలు చాలా డ్రై ప్రాంతాలండి. నియర్ మనం ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర వాతావరణం అక్కడ ఉండదు, చాలా కఠిన డ్రై ప్రాంతం. దైవజనులతో మేము కలిసి ఉన్నప్పుడు అయ్యే చెప్పేవాడు, ఒక అండర్ గ్రౌండ్ ఉండేదండి చర్చిలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక దైవజనుల సాక్ష్యపు అనుభవాలు మనకు అవసరం. మేము కళ్ళారా చూసాం గనక ఏది నిదానించి చూసామో అది చెప్పకుండా ఉండలేము. ఆ దైవజనులు ఏం చేసేవాళ్ళంటే, ఒక రాడ్ ఉండేదండి అండర్ గ్రౌండ్లో, ఒక రాడ్ ఇట్లా పట్టుకొని ఇలా మోకాల మీద నిలబడితే ఇట్లా పట్టుకునేంతగా అక్కడ ఇలా మోకాల మీద నిలబడినప్పుడు ఇలా పట్టుకోవచ్చు. అలా రాత్రి 7 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే ఉదయము 6-7 గంటల వరకు ఆ మోకాళ్ళ మీద ఉంటూనే ప్రాంతం కొరకు ప్రార్థించాడు. నిజమండి, దానికి సాక్ష్యం ఇక్కడ దైవజనులు ఉన్నారు. ఆ ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన సేవకులమే మేమే. చప్పట్లు కొట్టండి. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మీ దగ్గర మార్కులు కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఏది నిదానించి చూశానో దైవజనులు యవ్వన కాలంలో ఆ మోకాళ్ళ మీద ఉండి అలా గంటల తరబడి ప్రార్థించిన ప్రార్థనలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గోదావరి కన్ని చుట్టుపక్కల ఉన్న 80 సంఘాలు అన్నీ కూడా ఒక్క తాటికి నడిపించాడు దైవజనులు.
ఆమేన్. 80 సంఘాలన్నీ కూడా ఒక్క తాటిలో నడిపించాడు. కారణం ఏంటి తెలుసా? ఒకటే నేను అనుకుంటాను, ఆ దైవజనుని కన్నీటి ప్రార్థన ఈరోజు రామగుండానికి మాత్రమే కాదు, రానున్న తరానికి అనేక మంది సేవకులకి ఆశీర్వాదకరంగా మారింది. 1000 మంది సేవకులను ప్రభావితం చేసిన ఒక ప్రసంగం 1000 మంది సేవకులను ప్రభావితం చేసింది. అలాంటి ప్రసంగాలు దైవజనుల ద్వారా మేము బలపడ్డాం, అలాంటి సేవ చూసాం. ఎందుకు ఈరోజు మన జీవితంలో జరగదా? హల్లెలూయా, హల్లెలూయా. అంతటి పరిశుద్ధుల ప్రార్థనలు మన జీవితంలో రావా? సురేష్ అయ్య దగ్గర నేను నేర్చుకున్నది 2 అనుభవాలండి. ఒకటి, ఆయన ప్రార్థించే అనుభవాలు నా జీవితంలో నేర్చుకున్నాను. ఆయన ఓర్పు నేను కల్లారా చూశాను గనక, ఓర్పు, సహనం, ప్రార్థన ఈ 2 మన జీవితంలో అత్యధికంగా కనబడ్డప్పుడు విలువైన భూఫలాన్ని మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం సాధించలేము అని అనుకోవద్దు, సాధిస్తాం. ఎప్పుడు అంటే ఒక నిబంధనలోకి మనం వచ్చినప్పుడు. మీ జీవితంలో అది జరుగుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, మన ప్రార్థన దాటిపోయాడు కాదు. అందుకే ఒకటే ప్రార్థన, మా సేవ, ఈ ప్రాంతం ఒక విలువైన భూఫలముగా మారాలి. అలా మారాలంటే మన ప్రాంతం మీదకి, మన దేశం మీదకి తొలకరి వర్షం, కడవరి వర్షం పడాలి. ఎప్పుడు ఆ తొలకరి వర్షం పడుతుంది? ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1 చూడండి, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి ఆయనను మీరు సేవించాలని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన కడవరి వాన దాని కాలములో నేను కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సంఘములో కావచ్చు, దేశంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలోనే కావచ్చు, సేవకుని జీవితంలోనే కావచ్చు, ఎవరి జీవితంలోనైనా వర్షం, ఒక మోపైన వర్షం, తొలకరి వర్షం, కడవరి వర్షం పడాలంటే ఒక ఆజ్ఞని ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు ఆయనను ప్రేమించి అంటున్నాడు. ఎవరి కొరకు వర్షాన్ని పంపిస్తాడు? ఆయనను ప్రేమించిన వారి కొరకు, ఆయనను సేవించే వారి కొరకు. అంటే ఎవరైతే ప్రభుని అధికంగా ప్రేమిస్తారో ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఒక మేఘాన్ని మనకిస్తుంది. నువ్వు ప్రభుని ఎంత ప్రేమిస్తావో ఆ ప్రేమకు తగిన ఫలమే విలువైన భూఫలం. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభును ప్రేమించువారు ఈ దినాల్లో చాలా అరుదుగా అయిపోయారు. సెల్ ఫోన్ను ప్రేమిస్తారు, భార్యలను ప్రేమిస్తారు, భర్తలను ప్రేమిస్తారు, బంగారాన్ని ప్రేమిస్తారు, బైకులను ప్రేమిస్తారు, బండ్లను ప్రేమిస్తారు, రుచికరమైన వంటను ప్రేమిస్తారు, అందమైన వస్త్రాలు ప్రేమిస్తారు, నగలను ప్రేమిస్తారు, అన్నీ ప్రేమిస్తారు. కానీ ప్రభువు ప్రేమను విషయంలో లోటుగా ఉన్నారు. ఎందుకు సంఘాల్లో వర్షం రావట్లేదు అంటే ప్రేమ తగ్గిపోయింది, చచ్చిపోయింది. ఆ మొదటి ప్రేమ ఈరోజు కనుమరుగైపోయింది. ఇప్పుడు చెప్పండి, యథార్థంగా మొదట్లో ప్రభును ప్రేమించినట్లుగా మనం ప్రేమిస్తున్నామా? ఒకప్పుడు ప్రభు కొరకు నడిచి వచ్చాం, ఇప్పుడు నడిచి రాగలుగుతున్నారా? ఎందుకు నడుస్తాం పాస్టర్ గారు, మాకు బైకులు ఉన్నాయి. ఒకప్పుడు బైకు లేని స్థితిలో ప్రభు కొరకు పరిగెత్తుకొని వచ్చావు, ఇప్పుడు కారున్నా ప్రభు కొరకు పని చేయలేని పరిస్థితికి వచ్చావు. వాస్తవం కాదంటారా? నిజం కాదంటారా? చెప్పండి. ఒకప్పుడు ప్రభువును ప్రేమించే విషయంలో, పరిచర్యలో నమ్మకంగా చేశావు. పాస్టర్ గారు, నేను ప్రభువును ప్రేమిస్తున్నానని పరుగులు తీసి మందిరంలో పరిచర్య చేసావు, సాపలు వేసావు, బాత్రూమ్లు కడిగావు, ఎన్ని రకాల పరిచర్యలు చేసావు. ఇప్పుడు చేయగలుగుతున్నామండి?
అసలు మనం ప్రభు ప్రేమకు దూరం కావడం వలనే వర్షం ఆగిపోతుంది. మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని నన్ను సేవించిన వారైతే దాని టైంలో దాని కాలంలో ఋతువుల ప్రకారంగా మీ సంఘంలో వర్షము సమృద్ధిగా వస్తుంది. అంటే ప్రభువును ప్రేమించువారు కావాలి. డబ్బును ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అందాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆస్తులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అంతస్తును ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాహనాలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రేమలు చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభును ప్రేమించు వారు మాత్రమే వర్షాన్ని రుచి చూస్తారు. వారి జీవితంలో తగిన కాలంలో వారు విలువైన భూఫలముగా మారిపోతారు. మరి ప్రభును ప్రేమిస్తున్నాను అనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందరూ అంటారు నేను ఐ లవ్ యూ జీసస్ అని రాస్తుంటారు, కొన్నిసార్లు రాస్తారు కదా పేపర్లో. మా సంఘంలో కొంతమంది విశ్వాసులు మ్యాట్ మీద ఐ లవ్ యూ జీసస్ అని రాశారు. బాగా తిట్టేశాను, గుండెల్లో రాసుకోవాలి, మ్యాట్ల మీద కాదు. స్తోత్రం. కొంతమంది బోర్డు మీద నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని రాస్తాడు. నువ్వు బోర్డుల మీద రాయటం కాదు, గుండెల్లో రాసుకోవాలి. కొంతమంది దైవజనులను, పాస్టర్ గారు మీరంటే నాకు ప్రేమ. మరి ప్రేమ అయితే విడిచిపెట్టాల్సింది విడిచిపెడతావు. మరి ప్రేమించు వారిని గద్దిస్తాడుగా, గద్దించినప్పుడు శిక్షకు అప్పగించుకోగలవా? కొంతమంది ప్రేమ అనేది అక్షరంలో ఉంటుంది, కానీ అట్లా కాదు. ఒకడట ప్రేమించి తాజ్మహల్ కట్టాడట. ఎవరి కోసం? భార్య కొరకు. ఒక మాట చెప్పనా, భార్య కాదు ఆమె, ఎందరిలో ఒక ఆమె, ఒక 100 మందిలో ఒక ఆమె మీద మనసు పడేసుకున్నాడు. ఆ ముంతాజ్ కొరకు షాజహాన్ ఏం చేశాడంట, తాజ్మహల్ కట్టి ఆ తాజ్మహల్ కట్టిన మేస్త్రీలు వాళ్ళందరి చేతులు నరికేశాడంట. ఇలాంటి ప్రేమకు సూచనగా ఉన్న ఈ యొక్క వీటిని ఏది కట్టకూడదని ఆ దినాల్లో ఉన్న ఇంజనీర్లను మేస్త్రీలు అందరిని చంపేశాడు. అంత పిచ్చి ప్రేమ. అది శాడిజమా లేకపోతే నిజమైన ప్రేమ? అంతేగా. ఎవరు కట్టొద్దంటే ఎంత పిచ్చి ప్రేమ ఆమె అంటే ఒక స్త్రీ కొరకు ఒక సమాధిని అంత అమూల్యంగా కట్టాడా? నేను మాట చెప్పనా, నా ప్రభు నిన్ను ప్రేమించి ఒక పరలోకపు పట్టణాన్ని కట్టాడు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేర్ని అడుగుతున్నాడు రాజు, రాణితో అంటున్నాడు, ఎస్తేర్ నీకేం కావాలి? నా రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తా. మరి మిగతా సగం ఏం చేస్తావు బాబు? నాకు ఉండాల్సినవి ఉన్నాయిలే అని. ఆమె భార్యకి ఏమిస్తాడంట? సగమే ఇస్తాడు. కానీ నా దేవుడు ఏమిచ్చాడు మన కొరకు? తన ప్రాణముని అర్పించాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. సిలువను భరించాడు. 85 కిలోల యేసు ప్రభువు 150 కిలోల పచ్చిమ్రానును నీ కొరకు మోసాడు. ఆ భయంకరమైన ఆ కొస భాగంలో వంచి ఉన్న ముక్కలతో ఇలా కొడితే కొరడాతో లోపలికి వెళ్ళి శరీరంలోకి వెళ్ళి నాగలి పెట్టి దున్నినట్లుగా దున్నబడి శరీరం ఒలుచుకొని బయటకు యేసయ్య శరీరం. ముళ్ళ కిరీటాన్ని భరించాడు. ముళ్ళ కిరీటం పెట్టి ఒక్కసారి కొడితే ఆ కణతంలోకి వెళ్ళిపోయి రక్తసిక్తమైన దేహమంతా రూపమంతా మారిపోయి 10,000లో అతి సుందరుడైన దేవుడు చూడ నొల్లని వాని వలె మార్చబడ్డాడు. కారణం ఏంటి అంటే నీ మీదున్న ప్రేమ చేత తను చితికిపోయాడు. నీ మీదున్న ప్రేమ చేత ఆఖరి రక్తపొట్టును కార్చి ప్రాణాలు ఇచ్చేశాడు. అది నీ మీదున్న ప్రేమ. కానీ నువ్వు ప్రభు మీదున్న ప్రేమ ఏంటి? అందరూ ప్రభువును ప్రేమించే పాటలు పాడతారు. నేను ప్రేమిస్తున్నాను ప్రభా, ప్రేమించదన్న ఆరాధించదనని పాట పాడతారు. సమర్పణలో, వైరాగ్యంలో, క్రీస్తుకు సాక్షి విషయంలో, క్రీస్తుకు సమర్పణ విషయంలో, సంపూర్ణంగా అప్పగించుకునే విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ప్రేమకు సూచనలు ఉన్నాయి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ప్రాణం పెట్టాడు. నువ్వు ప్రభును ప్రేమిస్తుంటే ఏం చేయగలుగుతున్నావు? ఈరోజు ప్రాణం పెట్టమని దేవుడు కోరుకోవట్లేదు. బైబిల్ రాస్తుంది, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోండి లేఖనాలు సెలవిస్తున్నాయి. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రభును ప్రేమిస్తే ఏం అసహించుకోవాలి? చెడుతనాన్ని అసహించుకోవాలి. ప్రభును ప్రేమిస్తే లోక సంబంధమైన స్నేహాలు వదిలిపెట్టాలి.
చెడు సహవాసాలు వదిలిపెట్టాలి, చెడు సంబంధాలు వదిలిపెట్టాలి, అక్రమ సంబంధాలు విడిచిపెట్టాలి. ప్రభును ప్రేమిస్తే ఆ పరిశుద్ధతను ప్రేమిస్తావు, ప్రభును ప్రేమిస్తే ఆ త్యాగాన్ని ప్రేమిస్తావు, ప్రభును ప్రేమిస్తే ఆ శిలువ త్యాగం కలిగిన వారవై నువ్వు బ్రతుకుతావు. నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన ఆయన ప్రేమకు నేనేమి ఇవ్వగలను? ఒకటి ఇవ్వాలి, చెడుతనాన్ని అసహించుకొని క్రీస్తు శిలువ త్యాగానికి నువ్వు సంపూర్ణంగా అప్పగించుకుంటే. చెడుతనాన్ని ద్వేషించి క్రైస్తవులందరూ ఈ పని చేయలేకపోతున్నారు. అన్ని జనాలు వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. మీకేంటి, ప్రభు మిమ్మల్ని క్షమించు అనగానే క్షమించేస్తాడు, మీరు ఎన్ని తప్పులు చేసినా అని అన్ని జనులు మనల్ని అంటున్నారండి. ఒకరోజు నేను విజయవాడలో వాకింగ్కి వెళ్తున్నాను. రిటైర్మెంట్ అయి ఉంటారు కదా కొంతమంది అంకుల్స్, వాళ్ళు నడుచుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నేను వెనక వింటున్నాను. ఈ డ్రెస్లో లేను, నేను వేరే డ్రెస్లో టీషర్ట్ వేసుకొని వాకింగ్ చేస్తూ అట్లాగా తిరుగుతుంటే వారు ముందే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? యేసు ప్రభువులు ఇలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ప్రభువా క్షమించు అనగానే ఏమంటారంట, ప్రభు క్షమించేస్తాడట. నిజంగా వాళ్ళు గ్రేటు కదా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను పోయి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకులే మనం ప్రాంతం మనకెందుకులే అని కామైపోయాడు. అన్ని జనులు ఎలా వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రభును ప్రేమిస్తున్నావు అంటే ఏం చేయాలో తెలుసా? చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు పరిశుద్ధతలో పాలిభాగస్తుల వాలి ప్రభును ప్రేమించువారు. ఆమేన్. ఒక పాపాత్ములనే స్త్రీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీ కన్నీళ్లు విడుస్తుంటే ఆ కన్నీళ్లను చూసి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈమె నన్ను విస్తారంగా కన్నీళ్లు విడిచిందన్నాడా, ప్రేమిస్తుందన్నాడా? ఈమె నన్ను విస్తారంగా నా సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచిందని రాయలేదు, ఈమె నన్ను ప్రేమించినది అంటాడు. అంటే ఏం చేసిందంటే కన్నీళ్లు విడుచుట ప్రేమకు సూచన. ఆమేన్. ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ కన్నీళ్లు విడవలేదు అంటే అర్థం ఏంటంటే ప్రభును ప్రేమించట్లేదు అని అర్థం. ప్రభును ప్రేమిస్తే నీకు కన్నీళ్ళు వస్తాయి. ప్రభును ప్రేమిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? చెడుతనాన్ని అసహించుకుంటావు, చెడుతనాన్ని అసహించుకుంటావు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ లార్డ్, నేను ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము. ప్రభును ప్రేమించువాడు ఏం చేస్తాడంటే సంఘమునకు కావలివాడిగా బ్రతుకుతాడు. ప్రభును ప్రేమిస్తే సంఘానికి కావలి కాస్తాడు, సంఘాన్ని మేపుతాడు. ఇది ఒక సేవకునికి ఇచ్చిన ఒక ఆజ్ఞ కావచ్చు, ఇది సంఘానికి అంతటికి వర్తిస్తుంది. ఒక సేవకుడు ప్రభును ప్రేమిస్తే సంఘాన్ని కాచుకుంటాడు, సంఘానికి దూరం అయిపోడు. చాలా మంది సేవకులు నేను చూస్తుంటాను, సంఘాలు వదిలిపెట్టి ఊర్లు తిరుగుతూ ఊర్ల మీద పడి తిరుగుతుంటారు, కానీ సంఘాన్ని కాయరు. ప్రభును ప్రేమించువాడు ఖచ్చితంగా సంఘాన్ని కాపాడుతాడు, సంఘాన్ని మేపుతాడు. మీరు కూడా అంతే. సార్వత్రిక సంఘాన్ని కాపాడే బాధ్యత దేవుడు తన ప్రజలైన బిడ్డలకు, కావలి వారిగా ఉన్న మనకు దేవుడిచ్చాడు. అంటే సార్వత్రిక సంఘాన్ని కాపాడే బాధ్యత దేవుడు అలనాడు ఆ దినాల్లో యెరూషలేం పట్టణాన్ని కాపాడడానికి ఎలాగున్న కావలి వారు ఉన్నారో ఈరోజు సంఘమే ఒక కావలి వారుగా ఉండాలి. ఎందుకు? దుష్ట బోధ లోపలికి రాకుండా, అపోస్తుల బోధకు వ్యతిరేకమైన బోధలు లోపలికి రాకుండా, శత్రు లోపలికి జొరబడకుండా, లోక సంబంధమైన ఆ ఆడంబరాలు, లోక సంబంధమైన ఆచారాలు సంఘములో ఆత్మీయ పరిచర్యలోకి రాకుండా అడ్డుపడటానికి, కాపాడుకోవటానికి, మేయటానికి ఒక కాపరులుగా, కావలి వారముగా పనిచేస్తాం. ప్రభును ప్రేమిస్తే. ఆమేన్. ప్రభును ప్రేమిస్తే కావలివారుగా ఉంటారు. ప్రభును ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకుంటారు. ప్రభును ప్రేమిస్తే కన్నీళ్లు విడుస్తారు. ప్రభును ప్రేమించు వారెవరో వారిని బట్టి దేశంలో వర్షం. మీరు ప్రభుని ఎక్కువగా ప్రేమించండి, మీ సంఘాల్లో వర్షాలు వచ్చేస్తాయి. వచ్చే వర్షాలు అవి కాదు నేను చెప్పేది, ఋతుపవన వర్షాలు కాదు, ఈ వర్షాలు కాదు. ఈ వర్షాలు ఖచ్చితంగా వస్తాయి, అది దేవుని ఆజ్ఞ. ఖచ్చితంగా వస్తాయి.
మనం ప్రార్థన చేస్తే వర్షం పంపు ప్రభు అంటే పంపిస్తాడు. ఋతుపవనాల ప్రకారంగా వర్షములు, దీవెనకరమైన వర్షాలు పడతాయి. ఈ వర్షాలు వచ్చినా రాకపోయినా ఆత్మ సంబంధమైన తొలకరి వర్షం, కడవరి వర్షం మన సంఘాల్లో పడితేనే మన సంఘాలు విలువైన భూఫలముగా మారతాయి. అలా పడాలి అంటే మనం ప్రభువును ప్రేమించు వారం అవ్వాలి. షూలమితి అంటుంది, పరమగీత కన్యక, ఒకప్పుడేమో షూలమితిని దేవుడు తొందర పెట్టాడు. అమ్మా లెమ్ము లెమ్ము, చలికాలం గడిచిపోయింది, వర్షం ఇక రాదు, పావురపు స్వరము దేశంలో వినబడుతుంది, వచ్చే త్వరగా లెమ్ము అంటే, లెమ్ము అన్నాడంటే పడింది సంఘం. షూలమితి పడిపోయింది, బలహీనతల్లోకి వచ్చేసింది, లేవలేని స్థితిలో ఉంది. లెమ్ము వచ్చేసే అన్నాడు. చివరికి మరలా 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు ప్రియురాలు ప్రభును తొందర పెడుతుంది. ఒకప్పుడు ఎవరు తొందర పెట్టాడు? ప్రభువు సంఘాన్ని త్వరపెట్టి లెమ్ము అని పిలిచాడు. ఇప్పుడు సంఘం ఏమని పిలుస్తుంది సా? లెమ్ము, రమ్ము ప్రభువా, ద్రాక్ష తోటలోకి వెళ్ళుదము, అక్కడ నా ప్రేమ సూచనలు నీకు తెలియజేస్తా. ఆమేన్. ఏంటి నీ ప్రేమ సూచనలు అంటే, అప్పుడు అన్నది, ఏ తోటలో నన్ను నాటావో, ఏ సంఘంలో నన్ను నాటావో, ఏ ఉద్దేశంతో నన్ను నాటావో, ఆ నాటిన ఉద్దేశానికి తగినట్లుగా ఒకప్పుడు పడి ఉన్న నేను, జారిపోయిన నేను, బలహీనమైన నేను ఇప్పుడు బలహీనంగా లేను, నా ప్రేమకు సూచన అంటూ చూపిస్తారా ప్రభు అని ప్రభుని పిలుస్తుంది. ఏంటమ్మా ప్రభును ప్రేమించడానికి సూచన అంటే, నా ద్రాక్ష వల్లులు ఫలించాయి. ఆమేన్. దాడిమ చెట్లు ఫలించాయి. నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను ఈ తోటలో నాటావో ఆ ఉద్దేశం నా జీవితంలో నెరవేరిందనే సాక్ష్యం వినపడింది. ఏంటమ్మా దేవుని ప్రేమించినట్లంటే, ఒకప్పుడు పడి ఉన్న నిన్ను ఒక తోటలో నాటాడు, జారిపోయిన నిన్ను సంఘం అనే తోటలో నాటాడు. నాటబడిన చోట నువ్వు దేవునికి ఫలాలు ఇవ్వటమే దేవుణ్ణి ప్రేమించినట్టు లెక్క. ఆమేన్. ఏ సంఘంలో నాటబడ్డావో, నాటబడిన చోట ఫలాలు లేకపోతే ప్రభును ప్రేమించువారు కాదు. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు, కానీ అది ఫలాలు చూపలేకపోయింది. ఈరోజు నేను ప్రభును ప్రేమిస్తున్నాను అనడానికి ఒకే ఒక్క సూచన, అదేంటంటే నువ్వు ఫలాలు చూపించాలి. ఆమె నిష్ఫలమైన మన జీవితాలు తొలగిపోవాలి. అంతరంగంలోనూ ప్రాణాత్మ శరీరాల్లోనూ ఒక ఫలభరితమైన పరిచర్య, ఫలభరితమైన సాక్ష్యాలు మన సంఘాల్లో, మన ప్రాంతాల్లో వినబడాలి. ఇది కదా ప్రభు ప్రేమకు సూచన. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో రాస్తుంది, న్యాయాధిపతుల పుస్తకం 5:31 మనం చదివినట్లయితే, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఎలాగంటండి? బలముతో ఉదయించు. సూర్యుడు బలహీనంగా ఉదయిస్తాడు, కానీ ఆయన్ను ప్రేమించు వారు మాత్రం బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువును ప్రేమించు వారు మండుతూ ప్రకాశిస్తారు. చప్పట్లు కొట్టారు గట్టిగా. ప్రభువును ప్రేమించు వారు బగ మండునట్లుగా వారు కృప పొందుకుంటారు. ఆత్మీయతలో మండుతూ ఉంటారు, పాపమును కాల్చుకుంటూ ఉంటారు. ఓ దేవుని మహిమ కొరకు వారు మండుతూ ప్రకాశిస్తారు. ఎవరు? ప్రభును ప్రేమించువారు సూర్యుని వలె ప్రకాశిస్తారు. సూర్యునిలో మచ్చలు ఉంటాయా? ప్రభును ప్రేమించు వారిలో కూడా మచ్చలుండవు. ఆమె చంద్రుడికి సూర్యునికి తేడా ఏంటి తెలుసా? చంద్రుడు అమావాస్యలో ఉంటాడా? కొంతమంది చంద్రులు అంటోళ్ళు అమావాస్యలో ఉంటే కనపడరు. వీళ్ళు కిస్మిస్ పండగకు మాత్రమే వెలుగుతారు. నూతన సంవత్సరానికి డెకరేషన్ చేయడానికి వస్తారు, ఇక మళ్ళీ కనపడరు. వీళ్ళే చంద్రులు. కొంతమంది ఏంటి తెలుసా? పున్నమి రోజు వెలుగుతారు, అట్లా కనపడతారు. చంద్రుడికున్న స్వభావం చూడండి, ఒకరోజు కట్ అవుతాడు, మరొక రోజు కట్ అవుతాడు, ఒక రోజు అసలే కనపడ్డు. మీరు ఎప్పుడైనా చూసారా? అది 15 రోజులు మాత్రమే వెలుగుతాడు, ఇక లాస్ట్కి వచ్చేసరికి చీకటి, అమావాస్య. కొంతమంది విశ్వాసులు ఏంటో తెలుసా? చంద్రునిలాగా నిండుగా కనపడతారు, ఒక రోజు కట్ అవుతారు, మళ్ళీ ఇంకో రోజు కట్ అవుతారు, మళ్ళీ ఒక రోజు కట్ అవుతారు, ఇక ఒక రోజు కనపడరు. కానీ సూర్యుడు అట్ట కాదు. వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా తన పథములో ఉదయించి తన పథములో అస్తమిస్తాడు. అది సూర్యునికున్న కెపాసిటీ, సూర్యునికున్న ప్రత్యేకత. అంటే ప్రభును ప్రేమించువారు ఏ కాలమైనా మండడానికి ఇష్టపడతారు. ప్రభును ప్రేమించువారు వారికి కాలాలతో సంబంధం లేదు, ప్రతి కాలంలో వారు ప్రకాశిస్తూ ఉంటారు. అది సూచన. ఆమేన్.
క్రిస్మస్ పండగకు మాత్రమే ప్రభు మీద ప్రేమ. ఆ మధ్యలో స్టార్ని ఎవరో కొట్టారంటే పిల్లలు, ఇలాంటి పిల్లలు కొడితే పక్కన ఒక ఆయన వచ్చి ఊగుతూ వచ్చాడట. ఏంట్రా అంటే ఆ పిల్లలందరినీ కర్రతో కొట్టి, ఒరేయ్ ఊగుతూ అన్నాడట, నా పబును కొడతారా స్టార్ను ఊగుతూ. ఏంటంటే ఈడంటే ఆడికి పబు మీద ఎంత ప్రేమ, నా పబును కొడతారా ఊగుతూ అంటున్నాడు. ఏంటంటే తాగి ప్రభుని అంటున్నాడు. ప్రభు మీద ఎంత ప్రేమ తెలుసా? చాలామంది క్రైస్తవులకి ప్రభు మీద ఎంత ప్రేమ అంటే, ఒరే తాగుడు మానేస్తారు, రే ప్రాణం పోయిన ప్రభు అంటే నేను ప్రాణం కోసేసుకుంటా, మరి తాగుడు మానేచ్చు కదా, అదొకటి ప్రభు క్షమిస్తాడు అని ఊగుతాడు వీడు. స్తోత్రం కలుగును గాక. రాయి తీసుకొని మళ్ళీ ఇంకో విషయం తెలుసా, తాగుబోతుడికి ఎంత భయం అంటే తెలుసా అని చెప్తాను వినండి. వాడు మందిరంలోకి వచ్చినప్పుడు చెప్పులు ఆడబెట్టి జరుగు ఇట్లా అనుకొని ఊగుతూ ఇట్లా అనుకుంటాడు, సిలువేసుకుంటాడు. తాగుబోతు అనుకున్న భక్తి చూడండి. వానికి భక్తి ఉంది, ఏం లేదు, భయం లేదు. చాలామంది నటులు ఉంటారు, వీళ్ళ సంబంధాలు, వీళ్ళ ఆలోచనలు, సినిమాలు చూసేవాళ్ళు, షికార్లు చేసేవాళ్ళు, తాగేవాళ్ళు, అంబారు తినేవాళ్ళు, కొంచెం బ్రాందీ షాపులలో అటు ఇటు తిరిగేవాళ్ళు, కొంచెం 2 రకాల ఫ్యామిలీని మెయింటైన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే నీతిమంతుల్లాగా పరిశుద్ధుల్లాగా వచ్చేస్తారు మందిరంలోకి. మళ్ళీ వీళ్ళు వాడే పాటని తెస్తా, యెహోవా మా ప్రభువా యథార్థమైనది నీ మార్గం, చెడిపోయిన మార్గం నాది. అంతరంగంలో పైకి మాత్రం ఎంతమంది విశ్వాసులు అలా ఉన్నారంటే, తాగి మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, లేరండి? అంబారు తిని బల్లలో పాలు పొందే వాళ్ళు లేరండి? గోరెంటకు పెట్టుకొని అమ్మలక్కలు బల్లలో పాలు పొందుతా చాలామంది ఉన్నారండి. సమాజం చెడిపోతుంది, క్రైస్తవ్యం చెడిపోతుంది. పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి పిచ్చి లోక సంబంధమైన వాటిని చూస్తూ వాటిని అనుభవిస్తూ మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. తాగుబోతోనికి ఏంటంటే అన్నీ భయమే, కానీ ఎంత పిచ్చో ప్రభు అంటే, పిచ్చితో నా పబును కొడతారని రాయి తీసుకొని కొడతాడు పిల్లల్ని. స్టార్ను పోయి చెక్ చేసి, స్టార్ నువ్వు ఎప్పుడు స్టార్గానే ఉండాలని ఇంటి మీద పెట్టేసుకొని, అది తాగుబోతుని ప్రేమ చూడండి. ఆడు ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు, తేడా ఏంటి? ప్రేమకు సూచనలు ఉండాలి, ఫలం ఇవ్వాలి. ప్రేమకు సూచన ఉంది, కావలివాడిగా ఉండాలి. ప్రేమకు సూచన ఉంది, చెడుతనాన్ని అసహించుకోవాలి. ప్రేమకు సూచన ఉంది, నువ్వు ప్రభు కొరకు మండాలి. మచ్చలేని సూర్యుని వలె నువ్వు ప్రకాశించాలి. అప్పుడే ప్రభును ప్రేమించువారైతే, సేవించువారైతే కడవరి వర్షాన్ని మన సంఘాల్లో కురిపిస్తాడు. ఒకటి, మన ప్రాంతాలు విలువైన భూఫలాలుగా మారాలంటే ప్రభును ప్రేమించువారై ఆయన సన్నిధిలో సిద్ధపడాలి. అలాంటి వారి కొరకు దేవుడు వర్షాన్ని పంపబోతున్నాడు. రెండో విషయాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు 34:25 చదవండి. ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, త్వరగానే ముగిస్తాను. యెహెజ్కేలు 34:25 త్వరగా. 24 నుంచి చదివినా పర్లేదు, 34:24 నుంచి చదవండి త్వరగా. కాపరిగా ఉండి యెహోవానైన నేను వారికి దేవుడనై ఉంటాను. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థమైన నిబంధనని నేను చేయుదును. దుష్ట మృగములు దేశంలో లేకుండా చేస్తాను. వారిని నా పర్వతముల చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేస్తాను. ఋతువుల ప్రకారంగా వర్షాన్ని పంపిస్తాను. వర్షములు కురుస్తాయి. ఫలవృక్షములు ఫలములిస్తాయి. ఎప్పుడు విలువైన భూ ఫలముగా మనం మారతామంటే 2 కార్యాలు జరగాలి. అదేంటో తెలుసా? దేశంలో దుష్ట మృగాలు తొలగిపోవాలి. రెండవదిగా నీవు దేవునితో సమాధాన నిబంధన జరగాలి. ఈ 2 జరిగితే వర్షం దేశం మీదకి వచ్చేస్తుంది. ఈ 2
నీ జీవితంలో జరగాలి. ఏంటంటే నువ్వు దేవునితో సమాధాన నిబంధన పెట్టుకోవాలి. ఏంటి నీకు ఆయనకు మధ్యలో ఉన్న గొడవ ఏంటి? ఎందుకు సమాధాన పడాలి మన ప్రభుతో? దేవుని ప్రజలు ప్రభుతో నిబంధన చేసుకోగలిగితే ఆ నిబంధన జనులను బట్టి, నిబంధన ప్రజలను బట్టి దేవుడు వర్షమును పంపిస్తాడు. అంటే నీకు దేవునికి మధ్యలో ఒక సరైన కమిట్మెంట్, ఒక నిబంధన లేకపోతే నా దేవుడు వర్షమును పంపలేడు. మరి నీకు ప్రభుకు మధ్యలో నిబంధన ఏది? నీకు ప్రభుకు మధ్యలో చేసుకున్న నిబంధన ఏది? మాటతో నిబంధన కాదు, ఆయన రక్తముతో నిబంధన చేసుకున్నాడు. నువ్వు ఏ దాంతో నిబంధన చేసుకుంటున్నావు? బైబిల్లో రాస్తుంది, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడట. ఏంటి ఆ నిబంధన తెలుసా? ప్రతి మగవాడు సున్నతి పొందాలి. నీ జీవితంలో సున్నతి ఒక నిబంధనగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. సున్నతి అంటే ఏంటో తెలుసా? పొడవబడటం. సున్నతి అంటే ఏంటో తెలుసా? శరీరాన్ని కోస్తారు. ఆ శరీరం కోసినప్పుడు బాధ కలుగుతుంది. నేనేమంటానంటే నీ జీవితంలో శరీరము కోయబడాలి. శరీరము కోయబడినప్పుడు వచ్చిన పశ్చాత్తాపమే సున్నతితో నిబంధన చేయటం జరుగుతుంది. వాక్యం అనే కత్తితో నువ్వు కోయబడాలి, అది ఒక సున్నతి. ఆ సున్నతి దేవుని దృష్టికి నిబంధనగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సున్నతి జరగాలి మన జీవితంలో. అది కేవలం ఆ కాలంలో ఇస్మాయిలుకు ఇస్సాకుకు జరిగినట్లుగా ఈ ప్రస్తుత కాలం అది అక్షరానుసారముగా ముస్లిం వారు చేసుకుంటారు. అని ఆత్మ సంబంధమైన సున్నతి అనగా పొడవబడే అనుభవాలు సంఘంలో ప్రతి విశ్వాసి అనుభవిస్తే ఆ పొడవబడే అనుభవమే దేవునికి సున్నతిగా, నిబంధనగా మారిపోతుంది. సున్నతి పొందండి. సున్నతి అంటే పొడవబడ్డాం, అదొక నిబంధన. ఎవరితో పొడవబడతావు? వాక్యంతో, ఇంకా సేవకులతో, ఇంకా పరిస్థితులతో, ఇంకా నీ పొరుగు వారితో. కొంతమంది అంటారు, అయ్యా నేను బ్రతకలేకపోతున్నానయ్యా, నేను బ్రతకలేకపోతున్నా, చేస్తానయ్యా. ఏంటంటే నా భర్త నన్ను చాలా చిత్రవద చేస్తూ చంపేసే అంత మాటలు మాట్లాడుతున్నాడయ్యా. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? నీ భర్త అలా మాట్లాడడం ద్వారా నీకు వచ్చే ఏడుపు ఉందే, ఆ కన్నీళ్ళుందే, ఆ కన్నీళ్ళు నీ భర్త మీద బాధ కలగొచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు నీకు సమీపంగా మారుతున్నాడు ఆ కన్నీళ్ళ ద్వారా. అంటే నీ జీవితంలో కలుగుతున్న ప్రతి సున్నతి కలగడం ద్వారా బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది, వేదన కలుగుతుంది. సమస్యల మూలంగా, కుటుంబాల మూలంగా, పరిస్థితుల మూలంగా నీకు కలిగే ప్రతి నొప్పి నిన్ను పరిపూర్ణతలకు నడిపిస్తుంది. ఆ సంపూర్ణతలకు నడిపించే కార్యాన్ని దేవుడు మన జీవితంలో పెట్టాడు. నాకు సున్నతి చేయాలంటే నాయకుడు ఉండాలి. నేను తప్పు చేస్తుంటే నాయకులు వచ్చి నాకు సున్నతి చేస్తారు. ఒక సేవకుడు, ఒక కాపరి సంఘానికి ఎవరు? సున్నతి చేసేవాడు. మీరు దారి తప్పిపోతుంటే రైట్ వేలో పెట్టేవాడు సేవకుడు, సున్నతి చేస్తాడు. మీకు కొన్నిసార్లు నిందలు వస్తాయి. ఆ నిందలు దేనికి అంటే భవిష్యత్తులో ఆ పాపంలో పడకుండా ముందే దేవుడు సున్నతి చేస్తున్నాడు. ఆ నొప్పిని ముందే నీ జీవితంలో పెట్టాడు. నేను చెప్తాను, నా జీవితంలో సేవ అనుభవంలో 2 సార్లు జరిగింది సున్నతి. ఎన్నోసార్లు జరిగాయి, 2 మంచి ప్రధానమైనవి జరిగాయి, చాలా జరిగాయి. మేము అయ్యతో పోతుంటే ప్రతిరోజు సున్నతే. చెప్తాను ఎట్లుంటుందంటే, దైవజనులతో పోతే సురేష్ అయ్య గారికి ప్రేమ ఎక్కువ. ఆయన కడుపు నిండా అన్నం పెడతాడు. మనమేమో ఆ అయ్యగారి ప్రేమ గొప్పదని కడుపు నిండా తింటాం. కారులో పోతుంటే ఏమవుతుంది? అప్పుడు ఫోటో తీస్తాడు, ఏమన్నాడు? తర్వాత అదే నిద్ర కంటిన్యూ అయిందనుకో, ఒకటే డైలాగ్, సేవకుడికి నీకు అంత నిద్ర అవసరమా అంటాడు. మరి పెట్టింది ఎవరు? అయ్యగారే కదా. భోజనం పెట్టింది ఎవరు? అయ్యగారేగా. మరి భోజనం పెట్టి పడుకోమండి. ముందే అయ్యగారు ఏం మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. నేనేమో ఎక్కువ వాగుడు కాయను, అయ్యేమో సైలెంట్, నేనేమో సౌండ్. కానీ ఇప్పుడు నేను సైలెంట్ అయిపోయాను, ఎక్కువ నేను మాట్లాడలేదు. అంటే ఎదిగే కొద్దీ ఎలా ఉండాలనేది నేర్పించాడు ప్రభు నాకు. ఆమేన్. ప్రారంభంలో ఎంత దుడుకుగా, ఎంత అంటే వైరాగ్యంతో దుడుకు, అది చెయ్యాలి ఏదో ఒకటన్న దుడుకు. కానీ ఇప్పుడు నేర్పించాడు ప్రభు, అడ్డుకట్టలు వేసాడు, సున్నతి చేశాడు. ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో అన్ని ప్రభు నేర్పించుకుంటూ వస్తున్నాడు. జీవితం కదా ఇది,
ఒకసారి మనం పరిపూర్ణం కాలేంగా. నేనైనా మీరైనా ఒక్కసారి పరిపూర్ణం అయ్యేటట్టుంటే ఇన్ని కూటాలు ఎందుకు, ఇంతమంది సేవకులు ఎందుకు, ఇన్ని ప్రార్థనలు ఎందుకు? సురేషయ్య గారితో పోయినప్పుడల్లా ఏదో ఒక సున్నతి జరిగేది, ఏదో ఒక చిన్నది. అప్పుడు ఒక రోజు ఒక బాధాకరంగా, అయ్యా నేను ఎప్పుడు మీతో రానయ్యా అన్నాను. ఎందుకు? అయితే వస్తే తిట్లు పడతాయని. అప్పుడు అయ్య అన్నాడు, నువ్వు నాతో రాకపోతే నువ్వు నాలాంటి సేవకుడు కాలేవరా అన్నాడు. అయ్య నన్నే ఊరికే అనేవాడు, నన్ను ఊరికే తిట్టేవాడు, నన్ను ఊరికే గద్దించేవాడు, చిన్నదానికి పెద్దదానికి. నేను ఒక హిందీ నేర్చుకోవడం, నాకు హిందీ రాదు, నాకు హిందీ మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ అంతంత మాత్రమే అర్థం అవుతుంది, ఏదో కొంచెం తెలుగు వచ్చు. మీలో ఉన్న చదువుకున్న వాళ్ళ చదువు కూడా నాకు లేదు. ఒక సిస్టర్ దగ్గర హిందీ నేర్చుకుందామని పోతే అయ్యా ఫుల్గా తిట్టాడు, నీకేం అవసరం రా, హిందీ రాకపోతే సేవ చేయలేవు అన్నాడు. అవన్నీ ఎందుకు? ఆ దినాల్లో చిన్న అందరినీ తిట్టాడు అయ్యగారు. తను ప్రేమించు వారిని సున్నతి చేస్తాను. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మహేందర్ ఉన్నాడు, సంఘంలో అందరినీ తిడతాడా అండి? అందరినీ గద్దిస్తాడమ్మా? తను ప్రేమించు వారినే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. సంఘానికి సున్నతి జరగకపోతే వారు నిబంధనలోకి రాలేరు, నిబంధన లేకపోతే వర్షం దేవుడు పంపలేడు. అంటే సమాధానార్థమైన నిబంధన జరగాలి. ప్రభుకు మనకు మధ్యలో ఉన్న వ్యతిరేకతలు, ప్రభుకు మనకు మధ్యలో ఉన్న ఆ వ్యతిరేకమైన ధోరణి తొలగిపోయి ఆయనతో మనం సరైన సంబంధం కలిగిన వారమై ఒక కమిట్మెంట్తో, ఒక నిబంధన జనముగా మనం మారాలి. అలా మారటానికి మొదటి సూచనే సున్నతి జరగాలి మన జీవితంలో. సున్నతి లేకుండా ఆయనకు దగ్గర కాలేం ప్రియులారా. మనకు సున్నతి చేసే వాళ్ళు ఒకరు ఉండాలి ప్రియులారా, లేకపోతే మనం ప్రయోజకులం కాలేం. వాక్యముతో పొడవబడే వాళ్ళు, పొడిచేవాళ్ళు కావాలి. బలిపీఠం మీద యాజకుడు ఏం చేస్తాడంటే మాంసాన్ని పెట్టినప్పుడు అది ఎగిరి కింద పడితేనే, కొన్ని మాంసాలు కొంతమంది వెంటనే కాలడానికి ఇష్టపడరు. ఆ మాంసం ఎగిరి పడితే ఏం చేస్తాడంటే ఒక పెద్ద గరిటె తీసుకొని దాన్ని గుచ్చి ఏం చేస్తాడు, ఆ మాంసాన్ని తీసుకొచ్చి మరలా ఏం చేస్తాడు, అగ్నిలో కాలుస్తాడు. కొన్నిసార్లు కొంతమంది కాలరు, ఎంత పొగబెట్టినా కాలరు, ఎంత కాల్చినా కాలరు. అయినా సేవకుడు గుచ్చి మళ్ళీ మంట మీద పెట్టి కాల్చి నేను సజీవ యాగంగా ఇంపైన వాసనగా మార్చేంత వరకు వదిలిపెట్టాడు. అది దేవుని ప్రేమ. అంటే ఒక సేవకుడు నిన్ను కాలుస్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు ఇంపైన వాసనగా నువ్వు మారాలనే కాలుస్తున్నాడు, గుచ్చుతున్నాడు. ఎందుకు గుచ్చుతున్నాడు? గుచ్చేటప్పుడు బాధ, గుచ్చేటప్పుడు నొప్పి, అయినా అప్పగించుకున్నావు అనుకో ఆశీర్వాదకరంగా ఉంటావు. సున్నతి నీకు నిబంధనగా మారాలి. ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతిని నిబంధనగా ఇచ్చాడంట. స్తోత్రం కలుగును గాక. అంటే ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి ఎంత నిబంధనో విశ్రాంతిని కూడా నిబంధనగా ఇచ్చాడు. అంటే మీరు విశ్రాంతిని ఫాలో అయితే, మీరు నా విశ్రాంతిలోకి వస్తే నేను మీకు ఒక విశ్రాంతిని ఇస్తాను. ఇది నిబంధన. వందనాలు చెప్పిన వాళ్ళకు వందనాలు చెప్పడం అంటే, నువ్వు వందనాలు చెప్పావు కనుక నేను వందనాలు చెప్పాను. దేవుడు కూడా అదే చెబుతున్నాడు, మీరు నా యొక్క విశ్రాంతిని పాటిస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆమేన్. మూడవదిగా వారికి మందిరాన్ని నిబంధనగా ఇచ్చారు. మీరు నాకు మందిరము కడితే నేను మీకు మందిరముగా మారిపోతాను. చప్పట్లు కొట్టండి గట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు నాకు మందిరాన్ని కట్టండి, మీ హృదయాల్ని నేను మందిరాలుగా మారుస్తాను. నిబంధనలో 2 కార్యాలు, నిబంధనలో 2 అనుభవాలు. అందుకే పెళ్లి చేసేటప్పుడు చూడండి ఏం చేస్తారు, ప్రమాణాలు చేస్తారు, నిబంధన చేస్తారు. చాలామంది భారతదేశ ఆచార ప్రకారంగా తాళి కట్టాలి. భారతదేశ ఆచార ప్రకారమా? పాస్టర్ గారికి ఏమైనా తెలుసా? తెలీదు. కొన్ని ప్రాంతాల్లో బొట్టు పెడితే పెళ్ళైనట్టు. మరి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటున్నారు? గుళ్ళో పెళ్ళి ఎట్లా చేసుకుంటున్నారు? అవన్నీ భారతదేశ ఆచారమా? కాదు. ఒక పరిశుద్ధమైన నిష్కలంకమైన వివాహం ఏమిటి అంటే నిబంధన. ఆయన మనను పెళ్లి చేసుకుని నిబంధన చేసుకున్నాడట ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిబంధన అంటే అర్థం ఏంటంటే ఒకరినొకరు చేసుకునే ప్రమాణాలే నిబంధన. ఏం చేస్తారు పెళ్లిలో? నేను అనబడుతున్న నిన్ను, ఇది మొదలుకొని మరణం మనను ఎడబాపు వరకు, మేలుకైనను
కీడుకైనను, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, లాభమందును, నష్టమందును నిన్ను ప్రేమించి సంరక్షించదనని ఇంకంతే ప్రమాణం చేస్తున్నాను. అవి ఇప్పుడు పెళ్లి ప్రసంగం ఏంటట్టుందిగా. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చాలామంది బుక్కులు పెట్టుకొని చెప్పమ్మా అని చెప్తా ఉంటారు. నాకు అసలు ఆ బుక్ పట్టుకుంటే మొత్తం పోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బుక్ పట్టుకునే లోపు ఆమె కింద పడిపోతుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కింద పడిపోతాడు. వీళ్ళు కొంతమంది అది వేసుకొని బుక్ పట్టుకొని ఇట్లా చూసి ఎట్లా చూసి అద్దాలు ఇట్లా చెక్ చేసుకొని, కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తుంటే నాకు ఏమన్నా వచ్చేస్తుంటుందంటే అంత బీపీ కూడా లేస్తుంటుంది. పెళ్ళి గంట సేపు చేసే వాళ్ళు ఉన్నారు. నేనైతే 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తా పెళ్ళి. పెళ్ళి ఆడ ముఖ్యం కాదు, వాక్యము నిబంధన ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకే పెళ్ళి అనేది ఎప్పటికీ టైంకి అయిపోవాలి. వాక్యము అరగంట 30 గంట చెప్పినా పర్వాలేదు, వాక్యం ఎక్కువ వినాలి పెళ్లి ప్రసంగంలో. అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నారో వాళ్ళకి అర్థం కావాలిగా. లోకస్తులు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసినట్లు, గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టు వీళ్ళకు కూడా చేయొచ్చుగా. అసలు దానికి దీనికి పొంతం లేదు. ఇది పరిశుద్ధమైన వివాహం, ఇది నిబంధనతో కూడిన వివాహం. ప్రాణం పోయేంత వరకు ఒకరినొకరు ఎడబాయని వాక్యముతో ఉదక స్నానము చేయబడుతూ జరిగే పరిశుద్ధమైన పెళ్లి. వారికి ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఎవరి కోసం వాళ్ళ వివాహం, వారి భవిష్యత్ ఏంటి, వారి కుటుంబం ఏంటో వివాహం చేసుకునే భార్యాభర్తలకు వాక్యము తెలిసి ఉండాలి. నిబంధన ఏంటో అర్థం అవ్వాలి. భార్య భర్త కోసం ఎలా బ్రతకాలో, భర్త భార్య కోసం ఎలా బ్రతకాలో ఒక నిబంధన చట్టం వారికి అర్థం అవ్వాలి. అప్పుడే పెళ్లి చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5,000 మనం తీసుకొని సర్టిఫికెట్ ఇస్తే కుదరదు. నిబంధన ఏంటో తెలియాలి. మన ప్రభు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుగా నిబంధనలు ముందే ఇచ్చేశాడు. స్తోత్రం కలుగును గాక. రేపు పరలోకంలో ఆయనతో పెళ్లి కాబోతుంది. అది కావడానికి ముందుగా నువ్వు ఎలా బ్రతకాలి, ఆయన కోసం ఎంత కంట్రోల్లో జీవించాలి, నీ కన్ను ఎలా ఉండాలి, నీ బ్రతుకు ఎలా ఉండాలి, నువ్వు ఆయన కొరకు ఎలా బ్రతకాలో ఒక నిబంధన చట్టాన్ని, ఒక నిబంధన శాసనాన్ని మన దేవుడు మనకిచ్చాడు. ఆ నిబంధనలు నిలిచిన వారికే వివాహం. ఆషామాష కాదు క్రైస్తవ్యం. నిబంధనలో నిలిచిన వాడై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నిబంధనలో మొదటిది సున్నతి జరగాలి. నిబంధనలో రెండవది ఏంటి? హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. నిబంధనలో రెండోది ఏం జరగాలి చెప్పాలి. ఇందాక చెప్పాను, మర్చిపోయారా? హల్లెలూయా. విశ్రాంతి నిబంధనగా మారాలి. విశ్రాంతి దినం ఏం చేస్తున్నాం మనం? ఆ రోజే లోకవార్తలు. బైబిల్లో రాస్తుంది, విశ్రాంతి దినమున లోకవార్తలు చెప్పుకోకూడదు, వినకూడదు, ఎవరితో ముచ్చట పెట్టకూడదు. ఆ దినమంతా దేవునితో గడపాలి. దాన్ని నిబంధన చేసుకో. నేను ఆదివారం నీ సన్నిధిని విడిచిపెట్టను ప్రభు అని తీర్మానం చేసుకో. అదొక నిబంధన. నేను నీకు మందిరము కడతాను ప్రభు అని నిబంధన చేసుకో. దేవుడు తన ప్రజలకు మందిరమును నిబంధనగా ఇచ్చాడట. ఆ నిబంధనను బట్టి దావీదు నిబంధన చేసుకొని కట్టాడు. దావీదును దేవుడు తన హృదయానుసారుడుగా హృదయములోనే ఒక మందిరముగా మారిపోయాడు యేసయ్య. ఈరోజు నువ్వు దేవుని మందిరాన్ని నిబంధన చేసుకుంటే నీ హృదయాన్ని ఆయన నిబంధన చేసుకొని మందిరం కడతాడు. నువ్వు దేవునికి మందిరం కట్టు, ఆయన నీ హృదయం అనే గుడారంలో మందిరాన్ని కడతాడు. ఇది నిబంధన. ఆమేన్. నువ్వు వాక్యముతో నిబంధన చేసుకో. స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక నిబంధన జరగబోతుంది. మనం యుగ యుగాలు ఆయనతో ఉండునట్లుగా ఒక వివాహం మనకు జరగబోతుంది. నిత్యము ఆయనతో ఉండే ఒక అనుభవం. అది శాశ్వతమైన నిబంధన. ఇలాంటి వారి మీదకే దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. కొడితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెంబర్ 1, వర్షం ఎవరి మీదకి వస్తుంది? ఆయన ప్రేమించు వారి మీదకి. నెంబర్ 2, ఎవరి మీదకి వస్తుంది? సమాధానార్థమైన నిబంధన కలిగిన వారి మీదకి నా దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో రాస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు మత్తులుగా ఉన్న తర్వాత చేను ఏమైపోయింది? పాడుదిబ్బగా మారింది. ఫలవృక్షములు ఏమయ్యాయి? ఎండిపోయాయి. అందుకే 5వ వచనం మొదటి అధ్యాయంలో చూస్తే, మత్తులారా మేలుకోండి అని అన్నాడు. ఎందుకు మేలుకోవాలి? నిద్ర మత్తులో వారి పంట నాశనమైంది. నిద్ర మత్తులో వారి యొక్క పంట పాడైపోయింది. ఏంటండి? ఎవరిని పంపించాడంట పంటను పాడు చేయడానికి? దేవుడు
పసర పురుగులను, చీడ పురుగులను ఒకదాని తర్వాత ఒకటి ఆత్మీయ పంటను పాడు చేసే కారణం ఏంటి? మత్తులుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ్యం మత్తుగా ఉంది. ఈ మత్తులోంచి బయటికి రావాలి. ఓ మాట చెప్పనా, ఓడ కట్టేటప్పుడు, ఓడ నిర్మించేటప్పుడు, చెక్కలు కొట్టేటప్పుడు, మేకులు దిగ్గొట్టేటప్పుడు, శ్రమ పడేటప్పుడు 100 సంవత్సరాలు ఏమండి నోవాహు కానీ, నోవాహు పిల్లలు కానీ, నోవాహు కోడండ్రు కానీ ఎవరు వారి సంతోషాలు చూసుకోలేదండి. ఓడ కట్టడమే వారి పని. కొత్తగా పెళ్లిళ్ళైన వారికి అచ్చట ముచ్చట లేదు, వారికి పిల్లలు పుట్టలేదు, వారి సంతోషం అది కాదు. ఓడ కట్టాలి, ఓడ నిర్మించాలి. కోడళ్ళైనా, కొడుకులైనా, అత్తమామలు ఎవరైనా సరే ఒకే ఒక తీర్మానం. ముగ్గురు కోడండ్ర మనసు ఎలా ఉంటుంది ఆలోచించారా? వారి మైండ్ అంతా ఒకటే. మా అత్త మామల దేవుడే మా దేవుడై ఉన్నాడు, వారు కట్టే కట్టడమే మా కట్టడమై ఉందని తన భార్య పిల్లలందరూ కలిసి ఓడ కడుతున్నంత కాలం వారు ఏ బలహీనతలు రాలేదు. శ్రమ పడుతున్నప్పుడు, సంఘాన్ని కడుతున్నప్పుడు శ్రమలు శోధనలు రావండి. అన్ని కట్టి స్థిరపడిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత, ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత ద్రాక్ష రసము తాగి ఏమయ్యాడంట నోవాహు? మత్తుడై తన గుడారంలో వస్త్రాలు పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నావయ్యా? ఒకప్పుడు వస్త్రాలు కాపాడుకున్నావు. ఇప్పుడు చేతి నిండా పని ఉన్నప్పుడు, చేతి నిండా సేవ ఉన్నప్పుడు, చేతి నిండా పరిచర్య ఉన్నప్పుడు ఎవడైనా కాపాడబడతాడు. పరిచర్య తగ్గిందా? పని తగ్గిందా? సువార్త తగ్గిపోయిందా? మోకాల అనుభవం తగ్గిపోయిందా? వాడు వస్త్రహీనతలకు వస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవుడు అలసిపోవడానికి వీల్లేదు. ఇలాంటి కూటాలు మనకు సరిపోవు. మోకాళ్ళ మీద నలగొట్టుకుంటూనే ఉండాలి, శరీరాన్ని నలగొట్టుకుంటూనే ఉండాలి. కొంచెం రిలాక్స్ అయ్యామా మత్తు ప్రవేశిస్తుంది, కొంచెం రిలాక్స్ అయ్యామా వస్త్రాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే మత్తులారా మీరు మేలుకోండి. అందుకే ఈరోజు సెలవిస్తున్నమాట, భూఫలము రాకపోవడానికి కారణం ఏంటంటే వారు మత్తులైపోయారు. శ్రమ పడుతున్నప్పుడు అంతా నీకేం ప్రమాదం ఉండదు, ఉపవాసం ఉన్నప్పుడల్లా నీకేం ప్రమాదం ఉండదు, మోకాళ్ళ మీద నలుగుతున్నప్పుడల్లా ప్రమాదం ఉండదు, ఓడ నిర్మాణంలో పని చేస్తున్నప్పుడు ప్రమాదం ఉండదు. స్థిరపడి ఒక రేంజ్లోకి వచ్చిన తర్వాత, స్థిరపడి ద్రాక్ష తోట వేసిన తర్వాత, స్థిరపడి పనివారు వచ్చిన తర్వాత, సమృద్ధి అయిన పనివారు ఉన్న తర్వాత ద్రాక్షారసం తాగి మత్తుడయ్యాడట. నేను ఒకటే చెప్తున్నాను, కష్టపడుతూ శ్రమ పడుతున్నంత వరకు నీ పరిశుద్ధతను, నీ ఆత్మీయతను పాడు చేసే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు స్థిరపడిన తర్వాత, సంఘంలో ఎటు చూసిన నలుదిక్కుల సహకారులు లేచిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు నీకేం ప్రమాదం ఉండదు. నీకు ఉద్యోగం రాకుండా తిరుగుతున్నావు, నీకేం ప్రమాదం. ఉద్యోగం వచ్చి స్థిరపడిన తర్వాత నీకు స్టార్ట్ అవుతుంది. మత్తు పెరిగిపోతుంది క్రైస్తవ్యం. ఎందుకు? సమృద్ధి వచ్చేసింది. ఈరోజు క్రైస్తవానికి మత్తు వచ్చేసింది. ఎందుకు? సమృద్ధి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు గుడిసెలో ఉన్నప్పుడు, లేదంటే సామాన్యమైన ఇల్లు ఉన్నప్పుడు, 20 ఏళ్ల క్రితం, నా బాగా గుర్తుందండి, 25 సంవత్సరాల క్రితం నేను పొలం పనులు చేస్తున్నప్పుడు బిందెలతో నీళ్లు మోసేవాడిని, కడవలతో నీళ్లు మోసేవాడిని. ఇప్పుడు అది ఉందండి. ఇటు తీస్తే వేడి నీళ్ళు, మాట్లాడండి, ఇటు తిప్పితే చలి నీళ్ళు. ఇప్పుడు తిండి ఏమైనా చేసుకునే ప్రాసెస్ ఉందండి, కొట్టు స్వీకే వాడు పట్టుకొస్తాడు. ఎంత సుఖమమ్మా ఈ దినాల ఆడపిల్లలకి. పెళ్లి చేసుకున్న కొత్తలో డిబేట్, ఏమండి మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే ఒక రూల్, మన ఇంట్లో, నీ ఇంట్లో, నా ఇంట్లో పాత సరుకు ఉండకూడదు. ఎవరి పాత సరుకు? మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న ఉండకూడదు, వాళ్ళేనంట పాత సరుకు. ఆడపిల్లలు సోమరులు అయిపోయారు. పొద్దున వెనకటి కాలంలో ఆడపిల్లలు లేచి పొద్దున్నే 6ంటికే ముగ్గులు వేసుకుని వాళ్ళు లోకంలో ఉండేవాళ్ళు, ముగ్గులు వేసుకొని వాళ్ళ భక్తి చేసేవాళ్ళు. ఇప్పుడు 9 అయ్యేంత వరకు తల్లిదండ్రులే పడుకోబిడ్డ, నువ్వు బాగా ఇంగ్లీష్ చదివచ్చావు, ఆ పిల్ల ఎదవేషాలు ఎన్నేసి వస్తుందో నీకేం తెలుసు, ఆ పిల్లోడు అన్ని వెధవేషాలు వస్తుందో నీకేం తెలుసు. హాయిగా పడుకోబెట్టి ఒక దినాన నిన్ను కాముగా ఏం చేస్తుంది తెలుసా? జంపు. జాగ్రత్త. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్త. జంప్ అయ్యేవాళ్ళు. ఎందుకో ప్రభు ప్రేరేపించాడు. తర్వాత వార్తలు నాకు వినపడకూడదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు హెచ్చరిస్తున్నా, యవనస్తులారా
మీ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమాయణాలు నడిపించుకుంటూ మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఒక దినాన నీ బ్రతుకు ఏమవుతుంది తెలుసా? కుక్కలు చింపిన ఇస్తరలాగా అయిపోతుంది. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నువ్వు నమ్మినోడు బాగా ప్రేమగలోడని, ముంచేటోడవుడు. జాగ్రత్త పడు. పాడు చేస్తారు మీ బ్రతుకులను. నోవాహు ఓడ చెక్కలు కొట్టేంత వరకు బాగున్నాడు. ఏమీ లేవు పని, ఇంకా హాయిగా ద్రాక్ష తోట వేసుకుని మత్తుడై అప్పుడు వస్త్రాలు పోయాయి. మత్తు క్రైస్తవ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. మత్తును జయించిన వాడే ఇదిగో భూఫలాన్ని చూస్తాడు. మత్తుగా ఉన్నందువల్ల పసర పురుగులు, మత్తుగా ఉన్నందువల్ల చీడ పురుగులు, మత్తుగా ఉన్నందువల్ల రకరకాల పురుగులు వచ్చి పాడు చేశాయి. కారణం నువ్వు మత్తులో ఉన్నావు. అయితే ఈరోజు క్రైస్తవ ప్రపంచం మీదికి కడవరి వర్షం, తొలకరి వర్షం రావాలంటే మత్తులో నుండి మేలుకోగలిగితే, ఆమేన్, బలిపీఠానికి మంటపానికి మధ్యలో కన్నీరు విడిచే ప్రార్థన పరులైతే అప్పుడు దేశంలో వర్షం సమృద్ధిగా కురిపించబడుతుంది. అందుకే ఆ యోవేలు గ్రంథంలో మనం చూస్తే దేశమా భయపడకండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు తెలుసా? మన బీడు భూములన్నిటి మీదకి వర్షం రాబోతుంది. వర్షం ఎందుకు ఆగిపోయింది? ప్రజలు మత్తులో ఉన్నారు. నువ్వు మత్తులోంచి మేలుకుంటే నీ మీదికి కడవరి వర్షం రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. కడవరి వర్షాన్ని, తొలకరి వర్షాన్ని నీ కుటుంబాల్లో ఆయన ఖచ్చితంగా కురిపించగలిగితే విలువైన భూఫలాలుగా మనం మారిపోతాం. ఆమేన్, విలువైన భూఫలాలుగా మారిపోతాం. ఈ 3 విషయాలు మనసులో పెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం సరిపోదు, రాత్రంతా అవుతుంది అవి చెప్పడానికి. కనుక నేను ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు విలువైన భూఫలముగా మీరు మారి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ రాత్రి కూడికలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 3 విషయాలు. 1, మనం యెహోవాను ప్రేమించేవారు. ప్రేమిస్తే ఏం జరుగుతుందో, ఎవరు ప్రేమిస్తారో చెప్పాను. 2, సమాధాన నిబంధన జరగాలి. 3, మత్తులో నుండి విడుదల పొంది మనం బలిపీఠానికి మంటపానికి మధ్యలో కన్నీళ్లు విడిచే ప్రార్థన పరులవ్వాలి. ఈ 3 చేస్తే మన దేశంలో వర్షం, మన సంఘాల్లో వర్షం, విలువైన భూఫలముగా మనం మారి రేపు ప్రభు ఎదుట ఫలిస్తాం. ఆయన వచ్చు దినమున ఆయన ఎదుట మనం నిలబడతాం. ఆమేన్. అక్కడ పై వచనంలో రాయబడింది, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. అంటే ప్రభు రాబోతున్నాడు, విలువైన భూఫలకు కనిపెట్టండి. ప్రభా, నువ్వు వచ్చు దినమున నీ ఎదుట నిలుచున్నట్లు, ఫలించున్నట్లు మా దేశంలో వర్షం, కడవరి వర్షం సమృద్ధిగా రావాలి ప్రభాని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని, విలువైన భూఫలముగా నేను మారిపోవాలి ప్రభా. చేతులు పైకెత్తుతారు. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఈరోజు ఈ విత్తబడిన వాక్యం ప్రతి వారి జీవితంలో, ప్రతి అంతరంగంలో ఫలించినట్లుగా, ప్రతి హృదయము శుద్ధి చేయబడినట్లుగా, ప్రతి అంతరంగంలో ఒక పరిశుద్ధత కలుగునట్లుగా, కడవరి వర్షము కలుగునట్లుగా 2 చేతుల పైకెత్తి ఆగకుండా స్తోత్రాలు చెబుతూ స్తుతిస్తూ విన్న వాక్యము కొరకై ప్రార్థన చేసుకుంటూ, అందరూ కూడా స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. ఎస్ లార్డ్. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట